తమ అనుమతి తీసుకోకుండా షిరిడీ వదిలి ఎక్కడికి వెళ్ళవద్దని తాత్యాను ఆదేశించారు బాబా. తాత్యా కూడా బాబాకు చెప్పకుండా, ఆయన అనుగ్రహం తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఒకవేళ బాబాతో తనకున్న చనువు వల్ల బాబా ఆజ్ఞ జవ దాటి వెళితే వెంటనే దాని ఫలితాన్ని చవి చూసేవాడు. ఒకసారి మహాశివరాత్రికి జజూరి వెళ్ళాలనుకున్నాడు తాత్యా. టాంగా సిద్ధం చేసుకొని బాబా అనుమతి కోసం మసీదుకు వెళ్ళాడు. అతని యాత్ర గురించి విని బాబా ఇష్టంగా, ఎందుకంత బాధ, వెళ్ళకపోతే ఏం అన్నారు. దానికి తాత్యా, ఓ బాబా, మీరెప్పుడు ఇంతే, నేనెప్పుడు యాత్రకు వెళ్ళాలనుకున్నా ఏదో అడ్డుపుల్ల వేస్తారు అన్నాడు మారాముగా. బాబా విసుగ్గా, సరిపోని ఇష్టం అన్నారు కసిరినట్లు. తాత్యా హుషారుగా టాంగా ఎక్కి బయలుదేరాడు. షిరిడీ వదిలి కొద్ది దూరం వెళ్ళేసరికి హఠాత్తుగా అతని టాంగా బోల్తా కొట్టింది. ఒంటికైన గాయాలు తుడుచుకుంటూ మొహం వేలాడ తీసుకొని ఉసూరుమంటూ మళ్ళీ మసీదు చేరాడు. తాత్యాను చూస్తూనే, బాగా తిక్క కుదిరిందా అన్నట్లు చప్పట్లు తరుస్తూ గంతులేస్తూ, బుద్ధుడక్కర్లా, అడగడం ఎందుకు, వద్దంటే వినకుండా వెళ్ళడం ఎందుకు అన్నారు బాబా. మరోసారి కోపరగాంలో వారానికి ఒకరోజు జరిగే సంతకు ఏదో అవసరమైన పని ఉండి టాంగాలో బయలుదేరాడు తాత్యా. వెళ్తూ హడావుడిగా మసీదుకు వచ్చి, బాబా కోపరదాం దాకా వెళ్ళొస్తా అన్నాడు. దానికి బాబా, ఎందుకంత తొందరపడతా, కొంచెం నిదానించు, సంత ఉంటే ఉండిందిలే, నువ్వు మాత్రం ఈరోజు షిరిడీ వదిలి వెళ్ళొద్దు అన్నారు. తనకు సంతలో చాలా అవసరమైన పని ఉందని, తప్పక వెళ్ళాల్సిందేనని పట్టుబట్టాడు తాత్యా. అతడు అలా మూర్ఖించడం చూచి బాబా, సరే అయితే, కానీ వెళ్ళేటప్పుడు శ్యామాను తోడుగా తీసుకుపో అన్నారు. కోపరగాం దాకా వెళ్లేందుకు తనకు శ్యామా తోడేమిటని బాబా మాటలు పట్టించుకోకుండా టాంగాను దౌడు తీయించాడు. షిరిడీ గ్రామం దాటి సావుల్ విహిర్ గ్రామం దరిదాపుల్లో టాంగాకు కట్టిన 2 గుర్రాలలో ఒక క్రొత్త గుర్రం రెండో దానికంటే వేగంగా దౌడు తీసి కాలు మడతబడి కూలబడ్డది. టాంగాలో ఉన్న తాత్యా క్రింద పడ్డాడు. బాబా దయ వల్ల పెద్ద దెబ్బలేమీ తగలలేదు. అలాగే మరోసారి బాబా మాట పెడ చెవిన పెట్టి కొలహారుకు బయలుదేరి టాంగా ప్రమాదానికి గురయ్యాడు తాత్యా. అలా పరోక్షంగానే కాదు, ప్రత్యక్షంగా కూడా తాత్యా ఐహిక ఆధ్యాత్మిక పురోభివృద్ధి పట్ల శ్రద్ధ వహించారు బాబా. ఈ అంశాన్ని గూర్చి వివరిస్తూ శ్రీ తాత్యా ఇలా అన్నారు. నేను ఏకాదశి, శ్రావణ సోమవారాలు, మహాశివరాత్రి సమయంలో తప్పక ఉపవసించేవాడిని. కానీ ఉపవాసం వల్ల ఐహికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏమీ ప్రయోజనం లేదని బాబా అభిప్రాయం. ఆ పర్వదినాల్లో నేనెంతగా ఉపవసించాలని యత్నించినా బాబా నా చేత ఏదో ఒకటి తినిపించి ఉపవాసాన్ని భంగం చేసేవారు. ఒక శివరాత్రి నాడు నేను బాబాతో, బాబా దయచేసి శివరాత్రి నాడైనా నా చేత ఏమీ తినిపించకండి, నన్ను ఈ రోజైనా ఉపవసించనీయండి అని అన్నాను. తినరా, తిను, ఏం శివరాత్రి అన్నారు బాబా. ప్రక్కనే ఉన్న దాదా కేల్కర్ కూడా బాబా చెప్పినట్లే చెయ్యమని, ఆయన ఆజ్ఞను ఉల్లంఘించవద్దని నన్ను హెచ్చరించాడు. నేనిక బాబా మాటకు అడ్డు చెప్పలేదు. ఆనాటి నుండి నేనే రోజు నా ఉపవాసం చెయ్యలేదు. అలాగే ఒక మహాశివరాత్రికి జజూరి యాత్ర చేయాలనుకున్న తాత్యాను బాబా నిరుత్సాహపరిచిన వైనం ముందు చూచాం. అంతేకాదు, బాబాతో అత్యంత సన్నిహిత సహచర్యంతో మెలిగిన తాత్యాకు
బాబాను ఎంతో అరుదైన ఆధ్యాత్మిక స్థితులలో చూచే అవకాశం లభించింది. అలాంటి ఒక సందర్భాన్ని గూర్చి ప్రస్తావిస్తూ శ్రీ తాత్య ఇలా అన్నారు. ఒక్కొక్కప్పుడు బాబా ఒకానొక పారవశ్యంలో ఉండేవారు. అటువంటి అరుదైన సమయాలలో ఆయన తమ చేత తంబూరా ధరించి పారవశ్యంతో వడలు తెలియని రీతిన నృత్యం చేసేవారు. అత్యంత లయబద్ధమైన వారి పాద కర్ర నేత్ర కదలికలు భంగిమలు చూచే వారిని అందరినీ మంత్రముగ్ధులను చేసేవి. ఎంతో మధురమైన కంఠస్వరంతో బాబా ఎంతో గొప్పగా పాడేవారు కూడా. అలా నృత్యం చేస్తూ పిల్లన గ్రోవి వాయిస్తున్నట్లు భంగిమ చేస్తూ ఒక కాలును మరో కాలు ఎదుట అడ్డంగా మడిచి నిల్చునేవారు. ఆయనను ఆ భంగిమలో చూచిన వారందరికీ వారు బాబాను కాక ఆ బృందావన కృష్ణుడినే చూస్తున్నామా అనిపించేది. అటువంటి భావ పారవశ్యంలో ఆయన దర్శించిన వారందరికీ కూడా ఏదో తెలియని పారవశ్యం కలిగి ఏదో పారలౌకిక దృశ్యాన్ని చూస్తున్నట్లు అనిపించేది. 1910 దీపావళి నాడు ధునిలో కట్టెలు సవరిస్తూ బాబా హఠాత్తుగా తమ చేతినే మంటలో పెట్టారు. బాబా చేయి బాగా కాలింది. అలా ఎందుకు చేశారని అడిగిన భక్తులకు ఎక్కడో కొలిమిలో పడబోయిన ఒక బిడ్డను రక్షించడానికి తాము అలా చేశామన్నారు బాబా. కాలిన బాబా చెయ్యి చూసి బాధతో కన్నీళ్లు కారుస్తున్న తాత్యాతో, ఎందుకురా ఏడుస్తావు? మండుతున్న 2000 పిడకల బట్టి పైన ఈ శరీరాన్ని కాలుస్తున్నా చెల్లించకూడదు. నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి అన్నారు శ్రీ సాయి. ఎందుకురా ఏడుస్తావు? మండుతున్న 2000 పిడకల బట్టి పైన ఈ శరీరాన్ని కాలుస్తున్నా చెల్లించకూడదు. నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి అన్నారు శ్రీ సాయి. అయితే తాత్య ఎప్పుడు బాబా అనురాగామృతాన్నే కాకుండా అప్పుడప్పుడు ఆయన ఆగ్రహాన్ని కూడా చవి చూడవలసి వచ్చేది. 1914లో మసీదు ముంగిలే భక్తులు కూర్చునేందుకు చాలా ఇరుకుగా ఉందని భావించి దాన్ని విశాలం చేసే పని ప్రారంభించాడు కాకాసాహెబ్ దీక్షిత్. బాబా చావడిలో నిద్రించిన ఒక రాత్రి భక్తులంతా మసీదు ముంగిట గోతులు తీసి దూలాలు పాతారు. మరుసటి ఉదయం బాబా చావడి నుండి మసీదుకు రాగానే జరిగిన పని చూచి ఉగ్గురులయ్యారు. ఆ కోపావేశంలో తమ చెంతనే ఉన్న తాత్య గొంతును ఒక చేత్తో పట్టుకొని 2-3 కలిసి కానీ మొయ్యలేని ఆ దూలాలను మరో చేత్తో అవలీలగా పీకి పారేశారు. తరువాత తాత్య తలపాగా పీకి దానికి నిప్పంటించి ఆ దూలాలు పాతిన గుంటల్లో ఒక దానిలో వేశారు. తరువాత తమ జేబులో నుండి ₹1 నాణ్యం తీసి దాన్ని కూడా ఆ గుంటలో వేశారు. ఆ సమయంలో బాబా కళ్ళు అగ్నికణాల్లా ఉన్నాయి. ఆ మహోగ్రమూర్తిని సమీపించడానికి కూడా భయపడి భక్తులంతా నివ్వెరపోయి భయంతో దూరంగా నిలబడి చూస్తున్నారు. బాబా అంతసేపు తాత్య గొంతు విడవలేదు. మామూలుగా అయితే బాబాను తన భుజాలపైనే అవలేలగా కూర్చొని పెట్టుకుని పరుగు తీసే బలం గల తాత్య ఆ సమయంలో ఎంత గింజుకున్నా బాబా పట్టు నుండి తన మెడను విడిపించుకోలేకపోయాడు. తాత్య పరిస్థితి ఏమవుతుందోనని అందరూ భయపడ్డారు. అప్పుడు బాగోజీ షిండే కొంచెం ధైర్యం తెచ్చుకొని బాబా పట్టు నుండి తాత్యాని విడిపించబోయాడు. కానీ బాబా అతన్ని దూరంగా తోసి అతడిపై రాళ్ళు రువ్వారు. అలా కొద్దిసేపు గడిచాక బాబా తమంతట తాము శాంతించారు. ఒక భక్తుని బజారుకు పంపి మంచి జరీ తలపాగా తెప్పించి దాన్ని సగౌరవంగా తామే తాత్య తలపై చుట్టారు.